ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారానంతా మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమలు సమస్యల నుండి, శోధనల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు. దేవా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో సజీవుడైన మిమ్ములను సజీవులంగా చేరి స్తుతించడానికి, మిమ్మను ఆరాధించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. దేవా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన సంగతులు తెలియజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మ్రొక్కుబడులను అంగీకరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రార్థనను త్రోసివేయని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపతో నన్ను కలుసుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదము తొట్టిల్లనియ్యవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగులదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నన్ను బ్రతికించెదవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచియున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రువుల పండ్లకు నన్ను వేటగా అప్పగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గుమ్మముల గడియలు బలపరిచి నా పిల్లలను ఆశీర్వదించి ఉన్నవాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకలయందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకునిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను మరచిపోలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఆనంద ప్రవాహములోని నాకు త్రాగించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను అనగదొక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుములు నిలుచును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము బలమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్యలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతిక్రమములను నాకు అంత దూరపరచియున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై లోకమంతటా సంచారం చేయు నీ కనుదృష్టిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ముఖకాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన మనసు గల వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని స్తుతించడం మానలేదు. కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించారు. ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు. అత్యున్నతంగా హెచ్చించినారు. దేవా, మీరు చేసిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా అధికంగా ఆశీర్వదించండి ప్రవ్వా. అన్నిటికంటే ముఖ్యంగా మమ్ములను ఆత్మీయంగా దీవించండి, విశ్వాసంలో బలపరచండి. పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వాక్యాన్ని చదవడంలో ప్రార్థించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల విషయంలో కూడా మీరే సహాయం
సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, అధికారులకు లోబడి చక్కగా జ్ఞానం కలిగి బిడ్డలు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే తోడయ్యుండండి దేవా. అధికారులకు కూడా బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబు పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా. రాసే హస్తాలని దీవించండి దేవా. ఏవైతే ప్రిపేర్ అవుతూ వచ్చారో వాటిని మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పరీక్షల సమయంలో బిడ్డలు ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున చిన్న బిడ్డలు యవ్వనస్తులు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తుండగా మీరెవరికి తోడయ్యుండండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. చక్కని కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా అధికారుల వద్ద నుండి సరైన జీతాలు పొందుకోక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, సకాలంలో శాలరీస్ పొందుకునే కృపను అనుగ్రహించండి. అధికారులకు కూడా బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. శాలరీస్ రెగ్యులర్గా ఇచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున రకరకాల ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్యాభర్తలను మీరు దీవించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకున్నట్టుకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. ఈ దినమున హాస్పిటల్లో డెలివరీ కొరకు అడ్మిట్ అయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదుగుదలంతట్లో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరుగుటకు మీరు సహాయం చేయండి. ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బిడ్డలందరికీ గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలను విడిపించండి దేవా. ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు అప్పు తీసుకునే వారిగా ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో అర్థం కాక తల్లిదండ్రులు ఎంతో సతమతమవుతున్నారు దేవా. ఈనాడు పిల్లలు చెప్పిన మాట వినడం లేదని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. అలాంటి వారి బాధను మీరు దూరపరచండి దేవా. కుమారులను, కుమార్తెలను పెంచే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా, వారిని సన్మానించేవారిగా
మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుష్యుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు స్టడీస్ అంతట్లో తోడయ్యండి, నడిపించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే స్కూల్ పిల్లలు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. క్లాసులలో జరిగే స్లిప్ టెస్టులన్నింటినీ మీరు దీవించండి దేవా. చిన్న బిడ్డలైన వారందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, రోగాలతోటి, వైరస్లతోటి, జబ్బులతోటి ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. ప్రతి అనారోగ్య స్థితిని ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ సేవకురాండ్ర కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయంగా బలపరచండి దేవా. అయ్యా, బిడ్డల సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గుడ్డివారిగా అంగవైకల్యంతో జీవిస్తున్నారు దేవా. అలాంటి చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల మీ కృప చూపించండి దేవా. వారి స్థితిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆర్థికంగా బలపరచండి దేవా. కన్స్ట్రక్షన్స్ ఎక్కడ మధ్యలో ఆగిపోకుండా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాము దేవా. గృహాలు లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బిడ్డలు బాధపడుచుండగా, సొంత గృహాలు లేక కృంగిపోతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను కలిగి ఉండుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎన్నో వస్తువులు లేక బాధపడుతుండగా, సొంత వాహనాలు లేక కృంగిపోతుండగా బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సహాయం చేయండి తండ్రి. దేవా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుతున్న బిడ్డలందరి పక్షాన మీరే గొప్ప న్యాయం జరిగించండి దేవా. బిడ్డల బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. యవ్వన కాలంలో బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. లోకంలో పాపంలో పడిపోకుండా, బానిస బ్రతుకులు బ్రతకకుండా బిడ్డల్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలైన బిడ్డల్ని, పాపంలో జీవించే వారిని ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. జంతువుల నుండి, విష పురుగుల నుండి, శత్రువుల నుండి, దొంగల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. క్రమక్రమంగా వారికి అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాన్ని మీరు సఫలపరచండి. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరు వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా.
బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. దుష్టి నుంచి రక్షించండి దేవా. ఉద్యోగాల కొరకు చదువుల కొరకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బంధువులను తోడబుట్టిన వారిని, రక్త సంబంధికులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా వారందరినీ మీరు ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయండి ప్రవ్వా. బిడ్డలు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అటు బిడ్డల కుటుంబంలో మీరే శాంతి, సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న దేశాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆరోగ్యాన్ని, మంచి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో తోడై ఉండండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి దేవా. ఈ దినమున ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా అటు బిడ్డల బాధను మీరు తీర్చమని, మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని, బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి తోడయ్యుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి టెస్ట్లో తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రభా. ఈరోజు కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి గృహాలను ఆశీర్వదించండి. వారి జీవితాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎందరైతే బిడ్డలు ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ మీరు దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయండి దేవా. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలు ధైర్యపరచండి దేవా. వారి పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. మీ కృపను వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. దయచేసి బిడ్డల బంధకాలను మీరు తెంపండి దేవా. దాసత్వం నుండి విడిపించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ఇతర దేశాలకు చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు బిడ్డలు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణం అంతట్లో తోడయుండి సహాయం దయచేయండి. ఇంకా ఎందరైతే వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో, వీసాల కోసం ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డల ఎడల కూడా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు మారుమూలల ప్రాంతాల్లో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ సమయాన్ని ఏమి కావాలో, వారి అక్కర్లు, కొరతలు ఏమిటో మీరే వారికి సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చిన్న బిడ్డలు రకరకాల అనారోగ్య సమస్యలతోటి, జన్యుపరమైన వ్యాధులతో, నొప్పులతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. ఎంతోమంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ నడవలేక, మాట్లాడలేక, గుర్తుపట్టలేక ఎంతో బాధను అనుభవిస్తున్నారు. బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు. దయచేసి బిడ్డలందరూ కూడా వారి వయసుకు తగినట్లుగా నడుచుకునే కృపను, ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. స్వస్థత రాక, ఆదరించే దిక్కు లేక
లేక సహాయం చేసేవారు కానరాక పడకల మీదనే ఉంటూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున బీదరికంలో, కరువులో, దరిద్రతలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని మార్చండి దేవా. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మునందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా. మా హృదయాలలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీకు ఇష్టమైన పరిచర్య చేసే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, పాపాన్ని, చెడును అసహించుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, రేపటి దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తబడే గుంపులో మమ్మునందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరూ విడువబడకుండా అందరూ ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతోమంది బిడ్డలకు వారి మానసిక స్థితి బాగోలేక చెడ్డ తలంపులతోటి వారికి వారే ప్రాణహాని, ప్రమాదం కలిగించుకుంటున్నారు. అట్టి ప్రియులను మీరు బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్న బిడ్డలు పట్టించుకోక, ఆరోగ్యం సహకరించక, వారిని ప్రేమించి ఆదరించేవారు లేక అలమటించిపోతున్న వృద్ధులనందరినీ కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు మీరు కాపాడమని, పోషించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, భర్త చనిపోయిన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త మరణించి ఒంటరిగా పిల్లలతో ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. దీవించండి దేవా, ఆదరించండి దేవా. మీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొరతలన్నింటినీ కూడా తీసివేయండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే నీ బిడ్డలందరినీ కూడా పోషించండి దేవా, భద్రపరచండి దేవా, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి చెడ్డ వార్తలు వినకుండా మీరే వారికి తోడయుండి సహాయం దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా తోడయుండి బలపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ, ఇంకా ఎవరి గురించి మేము ప్రార్థించలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.